బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు. అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. రెటిక ఏపీలో ఇవాళ నుంచి ఈ నెల 16 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ అభ్యర్థుల హాల్ టికెట్పై ఫోటో లేకపోతే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్పై అభ్యర్థి ఫోటో స్పష్టంగా లేకపోతే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ లేదా బ్యాంక్ పాస్బుక్ వంటి గుర్తింపు పత్రాలతో ఏదో ఒక దాన్ని వెంట తీసుకురావాలని తెలిపారు. పిహెచ్సి అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమ వివరాలను పిహెచ్సిగా నమోదు చేయకపోతే జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి తీసుకుని సహాయకుడి సదుపాయం పొందవచ్చునని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని అభ్యర్థనలు హెచ్చరించారు. పరీక్ష నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఏపీ టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయపాలన పాటించి అవసరమైన పత్రాలతో ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి, టెట్ పరీక్షల నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షలు ఇవాళ నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలను అధికారికంగా నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ముందస్తు చర్య భాగంగా కూడా చేశారు. రాజేంద్ర, ప్రతిరోజు 2 సెషన్లు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్ లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం సెషన్ లో 2:30 నుండి తర్వాత 5 గంటల వరకు కూడా పరీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి ఆ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా నిర్ణీత సమయం, అంటే పరీక్షా కేంద్రం నిర్ణీత సమయంలోనే పరీక్షకి అటెండ్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంట ముందుగానే ఆ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. అయితే చివరి నిమిషంలో కంగారు పడి లేదా ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఎవరైతే ఆలస్యంగా ముందుగా కేంద్రానికి చేరుకోని పరిస్థితి ఉంటుందో వారు కూడా ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే ఆ కేంద్రానికి చేరుకొని పరీక్షకు సిద్ధంగా ఉండాలని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో లేకపోతే తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని కూడా అధికారులు సూచించారు. గుర్తింపు కోసం ఒరిజినల్ ఐడి కార్డు లేకుండా ఆ పరీక్షా కేంద్రానికి వస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. అయితే అభ్యర్థులు ముందుగానే అన్ని పత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని కూడా తెలిపారు రాజేంద్ర. అయితే ముఖ్యంగా ఈ నేపథ్యంలో హాల్ టికెట్ మరియు అవసరమైన ఒరిజినల్ గుర్తింపు కార్డులతో పాటు పరీక్షకు సంబంధించిన ప్రతి ఒక్క నిబంధనలను కూడా పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కూడా అధికారులు సూచించారు. ఈ నెల 16వ తేదీ వరకు కొనసాగే టెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా
పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర కూడా పోలీస్ సిబ్బందిని ఉంచినట్టు ఇప్పటికే తెలుస్తోంది. అదే అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్ష రాసి తమ భవిష్యత్ ఏదైతుందో ఉపాధ్యాయ వృత్తికి కీలకమైన టెట్ లో నుంచి ఫలితాలు సాధించాలని కూడా అధికారులు సూచించారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ బిందు.